వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా దూర ప్రాంతాలకు రాత్రివేళ ప్రయాణానికి ప్రస్తుతం ఉన్న రైళ్ల స్థానంలో వందే భారత్ స్లీపర్ కోచ్లను దశల వారీగా ప్రవేశపెట్టనుంది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో వందే భారత్ స్లీపర్ కోచ్ల తయారీ ప్రణాళికను రైల్వే శాఖ ఆమోదించింది. సరికొత్త వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం 1920 కొత్త కోచ్లను భారతీయ రైల్వే నిర్మించనుంది. అందుకోసం 55,000 కోట్ల విలువైన టెండర్లను తాజాగా ఖరారు చేసింది. ఈ కాంట్రాక్ట్ను 3 సంస్థలకు ఇచ్చింది. బీఈఎంఎల్, కినెట్ రైల్వే సొల్యూషన్స్, టిట్లాగఢ్ రైల్వే సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ హైవే ఇంజనీరింగ్ లిమిటెడ్తో కూడిన కన్సార్షియంకు టెండర్లు ఖరారు చేసింది. ఈ సంస్థలు నిర్మించే అధునాతన స్లీపర్ కోచ్లను 2027 నుంచి దశల వారీగా ప్రవేశపెట్టనుంది. కినెట్ రైల్వే సొల్యూషన్స్ ఇప్పటికే మహారాష్ట్రలోని లాతూర్లోని కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ స్లీపర్ కోచ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. త్వరలోనే అధునాతన వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను ఆవిష్కరిస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. కొత్తగా నిర్మించే 1920 కోచ్లు 2027 నుంచి 2029 నాటికి పట్టాలపై పరుగులు పెట్టనున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.